అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము. ఐ వాంట్ టు టాక్ ఆన్ రెన్యూయింగ్ ద సీజన్. దేవుడు కాలమును నూతనపరచుట అన్న మాట గురించి నేను మీ గమనానికి తీసుకొద్దాం అనుకుంటూ ఉన్నాను. చాలామంది తమ జీవితంలో జవాబు రాని ప్రార్థనల దగ్గర ఆగిపోతారు. కొందరు వారికి కలిగిన నిరుత్సాహం దగ్గర ఆగిపోతారు. కొందరు వారికి కలిగిన ప్రతికూల పరిస్థితుల దగ్గర ఆగిపోతారు. దేవునిని ఎప్పుడు కూడా మనకు కలుగుచున్న పరిస్థితులలో నుంచి చూడకూడదు. We should never look at God from what's happening in your life. ఎందుకంటే ప్రతికూల పరిస్థితులు వస్తాయి, కొన్నిసార్లు దుఃఖకరమైన పరిస్థితులు వస్తాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. ఈ పరిస్థితులన్నిటి మధ్యలో మీరు వాటి నుండి చూస్తూ ఉంటే ఇశ్రాయేల్లాగా ఏమైపోతామంటే ఇన్కన్సిస్టెంట్ అయిపోతాం. బండలో నుంచి నీళ్ళు వచ్చినప్పుడు దేవునికి స్తోత్రము గానము అని పాడతాం. 2 రోజులు నీళ్ళు లేట్ అయితే మోషే ఏమాయను, అరణ్యంలో చచ్చిపోవటానికి మమ్మల్ని తీసుకొచ్చాడా? దేవుడేమాయను, వాళ్ళిద్దరు కొండ మీద ఉన్నారు మమ్మల్ని వదిలేసి. అందుకని ఇశ్రాయేలీలు కేవలం దేవుని క్రియలు చూసి అక్కడ ఆగిపోయారు. కీర్తనకారుడు అన్నాడు, దేవుడు యెహోవా ఆయన తన ప్రజలకు తన క్రియలను తెలియజేశాడు, మోషేకు తన మార్గములను తెలియజేశాడు. యూ షుడ్ నో ద వేస్ ఆఫ్ గాడ్. యూ షుడ్ నాట్ స్టాప్ ఎట్ ద వర్క్స్ ఆఫ్ గాడ్. దేవుని కార్యముల దగ్గర ఆగిపోకూడదు, దేవుని మార్గములు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన మార్గాలు చాలా 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 ప్రత్యేకమైనవి. ఎంత ప్రత్యేకమైనంటే దారి లేని అరణ్యంలోనికి తీసుకొచ్చి దారి ఏర్పాటు చేస్తాడు. ఎడారిని నీటి మడుగుగా చేయగలడు ఆయన. అందుకని ఆయన మార్గములను మనము తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఏమైపోతుందంటే మనం క్రియల దగ్గర ఆగిపోయి మనకు నచ్చని క్రియ ఏదైనా జరిగితే దేవుని మీద సనుగుతాం, మందిరం మానేస్తాం, పాస్టర్ గారి మీద అలుగుతాం, వాక్యం చదువుతాం మానేస్తాం, ప్రార్థన మానేస్తాం, ఉపవాసం మానేస్తాం, దశంభాగం మానేస్తాం, కానుకలు మానేస్తాం. ఎందుకంటే నేను సో చేశాను, నాకేం రాలా, నేను టైత్ ఇచ్చాను, నాకేం జరగలా. నో, యూ షుడ్ అండర్స్టాండ్ సంథింగ్. వీఆర్ నాట్ డూయింగ్ బిజినెస్ విత్ గాడ్. వీఆర్ లివింగ్ ఎ లైఫ్ ఆఫ్ ఫెయిత్. మనం విశ్వాసయుతమైన జీవితాన్ని ప్రభు కొరకు మనం జీవిస్తూ ఉన్నాం. ఆమేన్. కీర్తన 103వ కీర్తన 7వ వచనం చూద్దాం. Psalm 103 verse 7. Psalm 103 verse 7. కీర్తన 103వ కీర్తన 7వ వచనం. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. నాకు ఈ మాట చాలా బాగుంది. అందరం కలిసి చదువుదామా? Shall we all read together? అబ్బా ప్రభా నాయన. Shall we all read together? Yeah. 1, 2, 3 go. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను, ఇంకోసారి చదువుదాం, రైట్? ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. సో ఇశ్రాయేలీలు ఎక్కడ ఆగిపోయారంటే క్రియల దగ్గర ఆగిపోయారు. కానీ మోసెస్ వాజ్ గ్రాడ్యుయేటెడ్ టు నో ద వర్క్స్ ఆఫ్ గాడ్. నో ద వేస్ ఆఫ్ గాడ్. దేవుని మార్గములను తెలుసుకునే దగ్గరికి అతను వెళ్ళాడు. ఎందుకంటే దేవునితో వ్యక్తిగత సహవాసంలోనికి వెళ్ళిపోయి. సో నేనేమంటానంటే చాలామంది జవాబు రాని ప్రార్థనల దగ్గర ఆగిపోతారు. కొంతమంది వారికి వచ్చిన డిసప్పాయింట్మెంట్ దగ్గర ఆగిపోతారు. కొంతమంది డిస్కరేజ్మెంట్ దగ్గర ఆగిపోతారు. డిలేడ్ ఆన్సర్స్ దగ్గర కొంతమంది ఆగిపోతారు. చాలా ప్రార్థన చేస్తున్నా, వెయిట్ చేస్తున్నాను, కానీ తెలియకుండా అలసట వచ్చేస్తుంది, తెలియకుండా విసుగు వచ్చేస్తుంది. ఈ విసుగు, అలసట, భయము, సందేహము, మర్చిపోద్ది ఈ మాటలు. విసుగు, అలసట, భయము, సందేహము, అలాగే వీటితో పాటు నిరుత్సాహము, ఇవన్నీ రావటానికి గల కారణం ఏంటంటే మీకు దేవుడు తెలియకపోవటం. వెన్ యూ డోంట్ అండర్స్టాండ్ గాడ్, వెన్ యూ డోంట్ నో గాడ్, మీకు దేవుడు తెలియకపోతే మీకు జరిగిన పరిస్థితులు
వాటిని బట్టి మీరు దేవుణ్ణి చూస్తూ ఉంటే మీకు తెలియకుండా ఏమవుతుందంటే దేవునికి దూరం అయిపోతారు. సో అందుకనే వీ షుడ్ కమ్ టు అన్ అండర్స్టాండింగ్. మన ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఏంటంటే దేవునిని తెలుసుకోవటం, ఆయన మార్గములను తెలుసుకోవటం. మీరు ప్రార్థన చేయాలి దాని కొరకు. ఏమనంటే లార్డ్ టీచ్ మీ యువర్ వేస్. చేద్దామా ప్రార్థన? లార్డ్ టీచ్ మీ యువర్ వేస్. మరలా లార్డ్ టీచ్ మీ యువర్ వేస్. ప్రభువా నీ మార్గములను నాకు తెలియచేయుము. మరలా చెప్దాం, ప్రభువా నీ మార్గములను నాకు మరలా చెప్దాం, ప్రభువా నీ మార్గములను. ఇది మీరు ప్రార్థన చేయాలి ప్రతిరోజు. యూ నీడ్ టు ప్రే దట్ యూ విల్ నో ద వేస్ ఆఫ్ గాడ్. అప్పుడు ఏమవుతుందంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీరు ధైర్యంగా ఉంటారు. మీకు ఏమి జరగనప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ ఉంటారు. ఎందుకంటే నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును. నేనే కాదు, యోబు అన్నాడు, ఏమన్నాడు? నా శరీరము చీకిపోయినా, నా మాంసము చీకిపోయినా నేను మరెవరో కాదు, నేనే కనులారా ఆయన్ని చూస్తాను. ఎందుకంటే నా విమోచకుడు. నో, బికాస్ హీ హ్యాస్ ఎన్ అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్. నేను అపోస్తల కార్యాలు అన్నాను కదా, దానికంటే ముందు ఆదికాండం దయచేసి చూద్దాం. చాప్టర్ 21, జెనసిస్ 21. ఆదికాండము 21వ అధ్యాయము, జెనసిస్ 21. అక్కడ మనందరికీ తెలిసిన చాలా మంచి యూనో ఫెమిలియర్ స్క్రిప్చరే, కానీ ఒకసారి మీరు చూస్తే బాగుంటుందని నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఆదికాండము 21వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుదాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ అవుట్ సైడ్. చదవమ్మా. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి ఈ దాసిని దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. అయితే దేవుడు ఈ చిన్నవానిని బట్టి ఈ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అనబడును. చాలా మంది సిస్టర్స్ ఈ వచనం వాడతారు. శారా నీతో చెప్పింది వినమన్నాడు దేవుడు అబ్రహాంతో, కాబట్టి నువ్వేం చేయాలా? మాట్లాడండి. అదెంత కామసులు మీరు. శారా నీతో చెప్పింది వినమన్నాడు కదా ఆయన. చాలామంది చూపిస్తారు ఈ స్క్రిప్చర్స్. ఏంటి నేను చెప్పింది చేయట్లేదు ఏంటి? ప్రభు ఏమన్నాడు శారమ్మతో? ఆయన అబ్రాహాంతో శారా చెప్పింది వినమన్నాడు కదా అని. కాంటెక్స్ట్ వేరు. చదవమ్మా. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పెను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసి ఎక్కడికి పంపించాడు? మై క్వశ్చన్ ఇస్, ఎక్కడికి పంపించాడు? దేవుడు అబ్రహాము, నాకు అసలు అబ్రహాం లైఫ్ మీరు స్టడీ చేయాలి. అబ్రహాము దేవుడు ఏదైనా చెప్తే ఇంక అసలు నో సెకండ్ థాట్, ఆలోచించకుండా చేసేస్తాడు. దాంట్లో ఉన్న రిస్క్ ఏంటో ఆలోచించడు, దానివలన ఏమి కలుగుతుందో ఏమి కలుగుదో ఆలోచించడు. తీసుకుని ఇస్సాకునే బలిపీఠం మీద పెట్టి కత్తి పైకి ఎత్తినవాడు అబ్రహాము. అందుకని ఈరోజుకి అబ్రహాం దేవుని వలన విశ్వాసులు అందరూ బ్రతుకుతూ ఉన్నారు. సో దేవుడు చెప్పాడని పొద్దున్నే తెల్లవారింది, హాగర్ని లేపాడు. హాగర్ని లేపి కొడుకుంది హాగర్ చేతికి ఇచ్చాడు, ఒక వాటర్ బాటిల్ ఇచ్చాడు. అంతేనా? మీ బైబిల్లో ఉందన్నమాట. ఆయనకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆహారం కూడా ఇచ్చాడు. ఆహారం నీళ్ళ తిత్తి ఇచ్చాడు, పంపించేశాడు. ఎక్కడికి? నువ్వు ఇప్పుడు హాగర్ అడగాలి ఎక్కడికి వెళ్ళాలి అని. నాకు తెలియదు అన్నాడు అబ్రహాం. పంపించేయమన్నాడు దేవుడు, పంపించేస్తున్నా. సో ఆమె వెళ్ళి బయోర్షబ అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. ఎందుకంటే అదంత అరణ్య ప్రాంతం. సంబడి షౌట్ అరణ్యము. సో అరణ్యంలో మార్గం ఉండదు, అరణ్యంలో గూగుల్ మ్యాప్స్ ఉండవు, అరణ్యంలో ఒక మైల్ రాయి ఉండదు, అరణ్యంలో దిక్సూచులు ఉండవు. ఆ ఇసుకలో పడి అరణ్యంలో పడి నడుచుకుంటూ వెళ్ళిపోవటమే చాలా కష్టం. ఎండ ఉంటుంది,
ఆ భయంకరమైన వేడిమి కలిగిన ఎండలో తన కుమారుని తీసుకొని హాగరు అటు ఇటు తిరుగుతూ ఉన్న సమయంలో ఎటెల్లాలో తెలియని టైంలో యు నో ద స్టోరీ వర్స్ 15 వచనము. ఆ తిత్తిలో నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద చిన్నవాడిని పడవేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేను అనుకొని వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. షీ వాస్ క్రయింగ్. ఎందుకంటే ఇంక అర్థమైపోయింది, ఫిక్స్ అయిపోయింది, చచ్చిపోతాడు, నా కొడుకు చచ్చిపోతాడు, ఎండలో ఈ అరణ్యంలో చచ్చిపోతాడు. సో కాబట్టి ఇతను నేను చూడలేనని చెప్పి అక్కడ కొంచెం చెట్టు కింద పెట్టేసి కొంచెం దూరంలో ఎదురుగా కనపడేటట్టు కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. అయితే వర్డ్ 17 చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. హల్లెలూయా. ఇంకోసారి హల్లెలూయా చెప్పండి. అండ్ గాడ్ హర్డ్ ద వాయిస్ ఆఫ్ ద లాడ్. ఆ చిన్నవాని మొర విన్నాడు. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరుని పిలిచాడు. హాగరుని పిలిచి ఏమన్నాడు? హాగరు, నీకేం వచ్చింది అన్నాడు. తెలుగులో చాలా బాగుంది. మీ బైబిల్లో ఉందన్నమాట. అందరం కలిసి ఒక్క మాట చెప్దాం. హాగరు, నీకేమి వచ్చినది? మరలా చదువుతాం. హాగరు, నీకేమి అంటే, నౌ హియర్ కమ్స్ ద ఏంజల్. ఎందుకు ఏడుస్తున్నావు? వై ఆర్ యు క్రయింగ్? నీళ్ళు అయిపోయినాయని ఏడుస్తున్నావు. ఇంకెందుకు ఏడుస్తున్నావు? కొడుకు చచ్చిపోతాడని ఏడుస్తున్నావు. ఇంకెందుకు ఏడుస్తున్నావు? అప్పులు తీరలేదని ఏడుస్తున్నావు. ఇంకెందుకు ఏడుస్తున్నావు? పాస్టర్ గారు నాకు బాగలేకపోతే పలకరించలేదని ఏడుస్తున్నావు. ఇంకెందుకు ఏడుస్తున్నావు? నేను చాలా కాలంగా నేను నమ్ముతా ఉన్న దేవుడు నాకు జవాబు ఇవ్వాల, వాగ్దానం నెరవేరలు ఏడుస్తున్నావు. సో దేవునికి తెలుసు ఆమె ఎందుకు ఏడుస్తుందో. చూసి అన్నాడు, ఏమొచ్చింది నీకు అన్నాడు. ఎందుకంటే వెన్ గాడ్ మీట్స్ యూ, దేవుడు నీతో కలుసుకున్నప్పుడు, దేవుడు ఒక వ్యక్తిని కలుసుకున్నప్పుడు, గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ ఆన్సర్స్. ఆయన జవాబులు కలిగిన దేవుడై ఉన్నాడు ఆయన. ఎవ్రీథింగ్ దట్ ఈజ్ ఇన్ హెవెన్, పరలోకంలో ఉన్న సమస్తము మన జీవితంలో జరగాలని దేవుడు నిర్ణయించాడు. అందుకని శిష్యులు వచ్చి ప్రార్థన చేయటం మాకు నేర్పించు అంటే, ఆయన పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం వచ్చును గాక, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు. ఎందుకని? పరలోకంలో ఉన్నది భూమి మీద, అనగా నీ జీవితంలో నెరవేర్చబడాలని దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. సో మర్చిపోవద్దు, ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హెవెన్, గాడ్ ఇంటెండ్స్ ఇట్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. సో కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని కలిసినప్పుడు ఆయన స్థాయిలో నుంచి కలుస్తాడు. దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు ఆయన స్థాయిలో నుంచి కలుస్తాడు. నీవు భయములో ఆయన ఎదుర్కొంటావు, ఆయన భయములు ఎదుర్కోడు. ఎందుకంటే నీకు కలిగిన భయములు ఆయనకి లేవు, నీకు కలిగిన సందేహాలు ఆయనకి లేవు, నీకు కలిగిన నిరుత్సాహం ఆయనకి లేదు. సో ఇప్పుడు ఆమెను చూసి అన్నాడు, ఏమొచ్చింది నీకు? ఎందుకు ఏడుస్తున్నావు? భయపడకుము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. హల్లెలూయా. అంటే షీ ల్యాక్స్ ద అండర్స్టాండింగ్ దట్ గాడ్ హియర్స్ ద ప్రేయర్. దేవుడు ప్రార్థన వింటాడు, దేవుడు చూస్తున్నాడు. అరణ్యంలో కూడా ఎవరు నా దగ్గర రాలేని స్థితిలో కూడా దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న గ్రహింపు తనకు లేదు. అందుకనే మీరు దేవుని గురించిన మంచి అండర్స్టాండింగ్ మీకు లేకపోతే మీ జీవితంలో ఏ విషయాల్లో కూడా మీరు బ్రేక్ త్రూస్ చూడలేరు. నా మాట అర్థమవుతుందా? సో కాబట్టి ఇప్పుడు వర్స్ 18 వచ్చిన చదువుతాం. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొని వారిని గొప్ప జనముగా చేసేదను అని ఆమెతో అనెను. హల్లెలూయా. యు నీడ్ టు పిక్ ఇట్ అప్. నేను అది తర్వాత మాట్లాడతా. వర్స్ 19 వచ్చిన. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచాడు. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి, అంటే ఆమె చూడకముందే అక్కడ నీళ్ళ ఊట ఉంది. యు అండర్స్టాండ్ ద పాయింట్? సో దేవునికి తెలుసు 2026 జూలైలో నీ జీవితంలో ఏం జరిగిద్దో, 2026 ఆగస్టులో నీ జీవితంలో ఏం జరిగిద్దో తెలుసు. సో కరెక్ట్గా అక్కడికి వచ్చే టైంకి నీ బాటిల్లో వాటర్ అయిపోతాయని తెలుసు. కాబట్టి నీవు రాకముందే నీ కొరకు ఒక ఊటను ఆయన సిద్ధం చేసి ఉంచాడు ఆయన అక్కడ. అర్థమైందా? నువ్వు అనుకున్న నీకు కొన్ని షాకింగ్ ట్రాజడీస్ ఏమైనా నీ జీవితంలో ఎదురే అవకాశాలు ఉన్నాయి, కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. కానీ నీకంటే ముందు ఆ పరిస్థితి నీకు ఎదురవుతుందని దేవునికి తెలుసు. గనుక నీకు సమస్య తలెత్తక ముందు ఆయన పరిష్కారం సిద్ధపరచు దేవుడై ఉన్నాడు ఆయన. సో విశ్వాసంతో నువ్వేం చేయాలంటే నీ చేయి చాపి ఆ పరిష్కారాన్ని తీసుకోవాలి. అందుకనే ఎంత ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా నీవు సందేహముతో భయముతో దేవుని యొద్దకు రాక విశ్వాసముతో స్తుతితో ఆయన యొద్దకు రావాలి. బికాజ్ యూ నో గాడ్. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? సో ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఈ వచనం చదివితే నాకు అర్థమైంది. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి ఆ తిత్తిని నీళ్ళతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చును. నా డౌట్ ఏంటంటే, ఈమె నీళ్ళ ఊట ఎదురుగా కూర్చొని నీరు కోసం ఏడుస్తుంది. సో అక్కడ నీళ్ళ ఊట తెరవబడింది. దేవుడు ఆమె కోసం నీళ్ళ ఊట తెరిచాడు. ద ఆన్సర్ వాజ్ ఆల్రెడీ ప్రొవైడెడ్.
ఆ ఓట ఇదిగో ఈ రోజున నీ చేతిలో కూడా ఉంది. దిస్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆన్సర్స్. ఈ ఓటలో నీకు కావాల్సిన జవాబులు ఉన్నాయి, బ్రేక్ త్రూస్ ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు విషయం ఏంటంటే, ఆమె నీటి ఓట ఎదురుగా కూర్చొని నీటి కోసం ఏడుస్తూ ఉంటే, అందుకే నీ దూత వచ్చి అన్నాడు, చూసి ఏమొచ్చింది నీకు అన్నాడు. నీకు నీళ్ళు కావాలని తెలుసు, ఆ నీళ్ళు నీ కోసం ఇచ్చా, ఓట తెరిచాను. అరణ్యంలో ఓట తెరవటం అంటే అన్న నార్మల్ విషయమా అండి? ఎవరేసారు బోర్ అక్కడ? ఎవరొచ్చి త్రవ్వారు? దేవదూత ఆమె కంటే ముందెళ్ళి అబ్రహామును బట్టి ఒక నీటి ఓటను సిద్ధపరిస్తే, ఆమె ఆ నీటి ఓట ఎదురు కూర్చొని నీటి ఓటను గూర్చిన, దేవుని గూర్చిన, అబ్రహామును యొక్క దేవుని గురించిన అండర్స్టాండింగ్ లేక ఏడుస్తుంది. అందుకని చూసి ఏమొచ్చింది హాగర్ నీకు, వాట్ హ్యాపెండ్? సో ఆమె కన్నులు తెరిచినప్పుడు ఆమె ఊటను చూచి ఆ తిత్తితో నీళ్లతో నింపుకుంది. హల్లెలూయా. మీ హల్లెలూయా బాగాలేదు, కమాన్. నాకు భలే విచిత్రం అనిపిస్తుంది వచనం. ఎందుకంటే అంత ఊట చూసిన ఈ తిత్తి బ్యాచ్ ఇదే, వీళ్ళు ఆ బాటిల్ వదిలిపెట్టరు. అంత ఊట చూస్తే ఎవరైనా ఏం చేయాలి? అక్కడ గుడారం వేసుకొని ఉండాలి. ఆమె ఆ నెక్స్ట్ ప్రాంతం చుట్టుపక్కల ఊర్లందరికీ వాటర్ సప్లై చేయగలిగిన ఒక మంచి బిజినెస్ ప్లాన్ చేసి ఉండాల్సింది. అర్థమవుతుందా? కొంతమంది ఏం చేస్తారంటే అంతే, దే ఆర్ నాట్ విల్లింగ్ టు చేంజ్, దే ఆర్ నాట్ విల్లింగ్ టు లీవ్. దేవుడు ఏదైనా కొత్త కార్యం చేయాలనుకున్నప్పుడు వారు వదిలిపెట్టడానికి ఇష్టపడరు. ఎంత పెద్ద ఇల్లన్న కట్టినండి, కొంతమంది అంటే రాళ్ళున్న ఇల్లు వదిలిరారు. ఎందుకంటే వారు కంఫర్టబుల్గా అసలు ఉండలేరు. ఒక గది పెద్దది చూశారంటే తట్టుకోలేరు. నాకు అదే అలవాటు బాబా. అదే గదిలో మేము అందరం పై మంచం మీద ఒకళ్ళు, కింద మంచం మీద ఒకళ్ళు, ఆ కింద ఒకళ్ళు అందరూ 3 అరలుగా పడుకుంటే నాకు అరే దేవుడు యూ వాంట్ టు అప్గ్రేడ్ యూ, నచ్చదు. నాకు తెలిసిన ఒక ఆయన కారు అస్సలు ఎక్కలేడు ఆయన, ఎందుకంటే పెద్ద బండి కావాలి, బస్సే ఎక్కుతాడు ఆయన. సో దేవుడిని కారు ఇద్దాం అనుకున్నా ఇవ్వలేడు, ఎందుకంటే రేపు పొద్దున్న బస్సు వాళ్ళతో మాట్లాడి దాని పైకి ఎక్కించగలడు ఆయన. ఇతను బస్సులోనే కూర్చొని అంత పెద్ద ఊట తెరిచి, నీకు అసలు అరణ్యంలో ఎక్కడ లేని సోర్స్లో నుంచి నేను నీకు అద్భుతం చేస్తుంటే, అక్కడే ఉండి ఆ ఊట దగ్గర మంచి పేరు ఇష్మాయిల్ ఓటో ఏదో ఒకటి పెట్టుకొని స్థిరపడాల్సింది వదిలేసి ఆ బాటిల్లో నీళ్ళే నింపుకొని వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ద ప్రాబ్లమ్ ఇస్ షీ డిడ్ నాట్ అండర్స్టాండ్ ద వేస్ ఆఫ్ గాడ్. దేవుని మార్గము తనకు అర్థం కాలేదు. అందుకనే చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, మనకి కలిగిన ప్రతికూల పరిస్థితుల దగ్గర ఆగిపోతాం. నేను చెప్తున్నా, నేను ప్రకటించే దేవుడు చాలా మంచి దేవుడు అండి. ఈజ్ అ వెరీ గుడ్ గాడ్. ఐఎమ్ టెలింగ్ యూ, నువ్వు ఎంత దయనీయమైన దిక్కుతోచని పోరాటంలో నువ్వున్నా, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన మంచి దేవుడు. ఆయన ఆపత్కాలములో నీకు నమ్మదగిన, పూర్తి చేయాలి, నమ్మదగిన సహాయకుడు. హల్లెలూయా. హీ ఈస్ ద వెరీ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ టైమ్ ఆఫ్ ట్రబుల్. కాబట్టి యు నీడ్ టు గెట్ దిస్ అండర్స్టాండింగ్. దేవుని గురించిన ఈ జ్ఞానమును నువ్వు తెచ్చుకో. ఇది ఎలాగ కలుగుతుందంటే త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన తన ప్రజల యొక్క కాలములను, సీజన్స్ని రెన్యూ చేస్తాడు. 18వ అధ్యాయానికి రండి. ఆదికాండం, మనం అపోస్తల కార్యాలకు వద్దాంలేండి. 18వ అధ్యాయం, జెనసిస్ 18. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. రైట్. ఆదికాండము 18వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. మొదటి వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, అప్పుడు ఎంత వయసు అబ్రహాముకి? 100 సంవత్సరాలు, 100 years. గుడారము దగ్గర నుంచి పరిగెత్తుకుని వెళ్ళి నేల మట్టుకు వంగి దేవుని దగ్గర, అండ్ హీ బిగాన్ టు వర్షిప్ హిమ్. ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదు. దయచేసి కాలు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. హల్లెలూయా. అబ్బా, అసలు ఎంత బాగుందన్నమాట.
దేవునికి అలసట తీర్చాడు అబ్రహాం, దేవునికి ఆతిథ్యం ఇచ్చాడు అబ్రహాం. అందుకనే పౌలు హెబ్రీయులకు రాస్తూ అన్నాడు, కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు అన్నాడు. హల్లెలూయా. అండ్ గాడ్ వాజ్ విల్లింగ్ టు యాక్సెప్ట్, అది అంగీకరించడానికి దేవుడికి ఇష్టమైంది. సరే, అబ్రహాం పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, గుడారంలో ఉన్న శారమ్మను పిలిచాడు, ప్రభు వచ్చాడు ఇంటికి అన్నాడు. పరిగెత్తుకుని అబ్రహామే వెళ్ళి మంచి శ్రేష్టమైన పశువుని, అతనే ఆ లేత దూడను పశువుల మందులో అబ్రహాం పరిగెత్తి 100 years యంగ్ మ్యాన్ రన్నింగ్ తీసుకొని వచ్చి శారమ్మకి ఇస్తే శారమ్మ త్వరగా సిద్ధపరిచిన 7వ వచనంలో మనం చూస్తున్నాం. ఈ బైబిల్ చూస్తుంటే ఆమె చెప్పండి. తర్వాత అతడు వెన్నను పాలను సిద్ధము చేయించి దూడను తెచ్చి వారి యొద్ద పెట్టి వారు భోజనము చేయించుండగా వారి యొద్ద చెట్టు క్రింద నిలుచుండెను. హీ వాజ్ స్టాండింగ్. లుక్ ఎట్ ద ఆనర్ దట్ హీస్ గివింగ్ టువర్డ్స్ ద లార్డ్. 100 years ఓల్డ్ మ్యాన్. ఎప్పుడైతే వారు ఆతిథ్యమును తీసుకున్నారో, ఇప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఇప్పుడు 9వ వచనం చూడండి. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడుంది అని అడుగగా అతడు, అదిగో గుడారములో ఉంది. షీఈస్ ఇన్సైడ్ ద టెంట్. నో వర్స్ 10 10వ వచనం. అందుకైన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చెదను. అప్పుడు నీ భార్య, I will return to you. I will come back. అబ్రహాం, మరలా సంవత్సరం తర్వాత నేను నీ యొద్దకు వస్తా. నా ప్రశ్న, వచ్చాడా ప్రభు? వచ్చినట్టుగా ఇంకేదైనా స్క్రిప్చర్ రెఫరెన్స్ ఉందా? మీరు ఎక్కడిని చూస్తే నాకు చూపించండి. మీదటికి కాలమున నేను మరలా నీ దగ్గరకు వస్తాను అబ్రహాం. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగును. అంటే ఆయన వెనుక నుండిన శారా, మీ బైబిల్ చూస్తుంటే ఆమె చెప్పండి 10వ వచనం. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. షీ వాజ్ లిసనింగ్ ఫ్రమ్ ద టెంట్. చదవమ్మా. అబ్రహామును శారాయును బహుకాలము, ఆ మాట పట్టుకోవాలి. కాలము గడిచిన, అందరు చెప్పండి, కాలము గడిచిన. మరలా చెప్పాలి, కాలము గడిచిన అంటే టైం అయిపోయింది. వారి జీవితంలో ఫలించే టైం అయిపోయింది, పిల్లలుగానే టైం అయిపోయింది, ఇంకా టైం అయిపోయింది. కొన్నిసార్లు కొంతమంది ఆపర్చునిటీస్ లూజ్ అయిపోతారు. టైం అయిపోయిందన్న, వేస్ట్ అయిపోయిందన్న, కోల్పోయానన్న, మిస్ అయిపోయానన్న. అలా టైం అయిపోయిన పరిస్థితులన్నీ ఉదయకాలం దేవుడు అడ్రస్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఐ డోంట్ నో ఇఫ్ యు లాస్ట్ సంథింగ్ ఆర్ ఇఫ్ యు ఆర్ if you have missed something in life. అరే అప్పుడు జరుగుంటే బాగుండేది, అసలు నేను భలే మిస్ అయిపోయాను అనుకున్న పరిస్థితులు. దేవుడు అంటున్నాడు, కాలము గడిచిన బహు వృద్ధులై ఉండిరి, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయింది. లుక్ ఎట్ ద వేస్ ఆఫ్ గాడ్. స్త్రీ ధర్మం నిలిచిపోయింది. అంటే అబ్రహాం వైపు నుంచి, శారా వైపు నుంచి వారికి పిల్లలు కలగటానికి ఏమాత్రం కొంచెం కూడా వారి ప్రమేయం కానీ, వారి యొక్క సహాయం కానీ, వారి జోక్యం కానీ లేకుండా ఉండేంతవరకు దేవుడు వెయిట్ చేశాడు, సమస్త మహిమ ఆయనకే తెచ్చుకోవటానికి. ఆమేన్. ఆ మాట పట్టుకోండి. బహుకాలము గడిచిన వృద్ధులు, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా నేను బలము ఉడిగిన దాననైన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. వెంటనే నవ్వేసింది శారమ్మ. దేవుడు వచ్చి పలికితే చాలామంది అట్లాగే నవ్వుతారు. నేను చెప్పినప్పుడు కూడా చాలామంది నవ్వారు, కానీ చాలామందికి ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగులు వచ్చిన సాక్ష్యాలు బోల్డ్ మంది చెప్పారు మన చర్చిలో. హల్లెలూయా. సో శారమ్మ, షీ బిగాన్ టు లాఫ్ విత్ ఇన్ హర్ సెల్ఫ్. బలము ఊడిపోయిన నాకు సుఖం కలుగుతుందా? వయసు గతించిపోయిన నాకు కుమారుడు కలుగుతాడా? శ్రీధర్మం నిలిచిపోయిన నాకు. నేను చెప్తున్న అబ్రహాం శారమ్మల స్టోరీ కనుక మీకు అర్థమైతే, మీ జీవితంలో ఏ అసాధ్యమైన పరిస్థితిని చాలా ఈజీగా మీరు సాధ్యపరచగలుగుతారు. ఆమేన్.
అని తనలో నౌకరైన గాడ్ ఈస్ స్పీకింగ్ 13వ వచనం. అంతటా యెహోవా అబ్రహాముతో అంటాడు, రుద్రాల నేను నిశ్చయముగా ప్రవచించదనని. శారా నవ్వనేలా? ఎందుకు శారా నవ్వుతుంది అంటే వెంటనే యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీ ప్రక్కనోళ్ళకి చెప్పండి, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీరు చెప్పాలా మీ ప్రక్కనోళ్ళకి? మరలా ట్రై చేద్దాం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈజ్ దేర్ ఎనీథింగ్ టూ హాట్ ఫర్ ద లార్డ్? ఒక్క మాట చాలా రాత్రులు నిద్ర లేకుండా చేసింది నన్ను. ఈజ్ దర్ ఎనీథింగ్ టూ హాట్ ఫర్ ద లార్డ్? యు నీడ్ టు అండర్స్టాండ్. శారమ్మ, నీకు ఒకటి అర్థం కావాలి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని మీదటికి ఈ కాలమున ఆ మాట కొరకే చదివించా. 9వ వచనంలో నిర్ణయ కాలం అని లేదు. మీదటికి ఈ సంవత్సరం మరలా వస్తానన్నాడు. ఇప్పుడు 14వ వచనం వచ్చేసరికి నిర్ణయ కాలం అన్నాడు. మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు కనపడిందా మీకు అన్నమాట? అట్ ద టైమ్ అపాయింటెడ్ నీ ఎద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. హల్లెలూయా! బిగ్గరగా హల్లెలూయా! ఇంకా బిగ్గరగా హల్లెలూయా! అంటే దేవుడు ఒక కాలము నిర్ణయించాడు నీ అద్భుతం కొరకు, నీ జవాబు కొరకు, నీ బ్రేక్ త్రూ కొరకు. ఆయన ఒక సమయమును నిర్ణయించాడు. హల్లెలూయా! సో ఐ యామ్ నాట్ మూవ్డ్ బై ద డిలేడ్ ఆన్సర్ బికాస్ ఐ నో మై గాడ్. ప్రతికూలతలు, అవమానములు, మాటలు, నిందలు, దుఃఖము, సందేహము, భయము ఇవన్నీ ఎదురవుతుంటే ఎందుకివి అని అడిగే బ్రదులు, ఒకరోజు నేను నిశ్చయముగా నిర్ణయ కాలమందు నా కొరకు దేవుడు తన కార్యమును చేస్తాడు అని గనక నీవు పలకగలిగితే, కమ్ ఆన్, హల్లెలూయా, ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ విల్ స్టాండ్ స్ట్రాంగ్ when everything is contrary. అయితే నేను హెబ్రీ కొంచెం ఇంటర్లీనియర్లో ఐఎమ్ స్టడీయింగ్ దట్ వర్డ్. నిర్ణయ కాలం అన్న మాట దగ్గర ఏమనుందంటే when the season is renewed అన్న మాట రాయబడింది. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, వింటున్నట్లయితే ఆమె చెప్పండి, నేను మరలా ఒక టైంలో వస్తా. ఆ టైం ఏంటంటే నీ సీజన్ రెన్యూ అయ్యే టైం. అంటే శ్రీధర్మం నిలిచిపోయింది కదా, దాన్ని రెన్యూ చేయబోతున్నా నేను. చాలా వయసు వృద్ధులైపోయి గడిచిపోయింది కదా, దాన్ని కూడా రెన్యూ చేయబోతున్నా నేను. కమ్ ఆన్, హల్లెలూయా. ముసలిదాననైన నాకు సుఖము కలుగున అన్నావు కదా, దాన్ని కూడా రెన్యూ చేయబోతున్నా నేను. కమ్ ఆన్, హల్లెలూయా. Lord, hallelujah. Come on, you're doing good. Come on, give the Lord the best praise that you can. Hallelujah. నీతో పాటు పెళ్ళైన వాళ్ళు ఇప్పటికీ మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టేసి బాగా సెటిల్ అయిపోయి వేరే దేశాల్లో ఉన్నారేమో. వారందరికి రాని దీవెన ఏంటంటే, నీకు కలుగబో సంతతికి శత్రువుల గౌరిని స్వాధీనపరచుకున్నట్లుగా, దేశం యొక్క దీవెనకు కారణముగా భూమి యొక్క సమస్త వంశంలో నీ కడుపులో నుంచే వచ్చినట్లుగా నేను చేయబోతున్నాను. అదే రెన్యూవల్ అంటే. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్, హల్లెలూయా. సో ఆ చెట్టు కింద ఈ కాన్వర్సేషన్, ఆ చెట్టు పేరు సింధూర వృక్షము. నాకు చాలా ఇష్టమైన అధ్యాయం సింధూర వృక్ష అనుభవము. గాడ్ మీటింగ్ ఎ మ్యాన్ అండర్ ఎ ట్రీ అండ్ గివింగ్ ఎన్ అండర్స్టాండింగ్. And God is renewing the season. Come on. Are you ready for a prophetic word? Come on, lift your right hand. మీ కుడి హస్తాన్ని చూపించండి. దేవుడు మీలో కొందరు కాలమును రెన్యూ చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఏమైంది పాస్టర్ గారు? ఎప్పుడో నీ జీవితంలో జరగవలసినవి, జరగకుండా ఆగిపోయినవి దేవుడు ఆరంభించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఐఎమ్ టెలింగ్ యూ, నెక్స్ట్ 7 daysలో you're gonna see some major breakthroughs in your life. Come on, hallelujah. Hallelujah. మీకు అర్థం కాకపోవచ్చు ఏం బ్రేక్ త్రూ మీరు మర్చిపోయింది కూడా దేవుడు మీ కొరకు చేయబోతూ ఉన్నాడు. అప్పుడు నీకు అర్థమైంది, అవును కదా, ఇది అప్పుడు జరగాల్సింది జరగలేదు, దేవుడు దాన్ని మరలా నీ జ్ఞాపకం తీసుకొని వస్తాడు. ఐ బిలీవ్ ఇన్ ద గాడ్ ఆఫ్ బ్రేక్ త్రూస్. అన్నమాట అర్థమవుతుందా? ద సీజన్ ఈజ్ రెన్యూవింగ్.
మీ సంగతి తెలియదు. గాడ్ ఈజ్ రెన్యూయింగ్ మై సీజన్. ఫెయిత్ సెంటర్ సీజన్ రెన్యూ చేస్తున్నాడు. నేమే డేవిడ్ సీజన్ రెన్యూ చేస్తున్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. నీ సీజన్ రెన్యూ అయితే నీ లెవెల్ మారుతుంది. నీ సీజన్ రెన్యూ అయితే నీ దేవుడు ఒక గొప్ప షిఫ్ట్ తీసుకొని వస్తాడు నీ జీవితంలో. నీ సీజన్ రెన్యూ అయినప్పుడు దేవుడు నీ స్థితిని, స్థాయిని మారుస్తాడు ఆయన. హల్లెలూయా. ఇంతవరకు నీ వలన జరగనివి నీ వలన జరగటం ఆరంభిస్తాయి. ఎందుకని ఐ బిలీవ్ ఇన్ ద గాడ్ ఆఫ్ బ్రేక్ త్రూస్. హల్లెలూయా. మాటలు అర్థమవుతున్నాయా లేదా? సో వాట్ రెన్యూస్ ద సీజన్? నెంబర్ 1. ఇప్పుడు రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయానికి రండి. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, రోమన్స్ 9. నాతోనే ఉన్నారా? 8వ వచనం నుండి చదువు. రోమన్స్ 9. సేమ్ ఇదే ఆదికాండం 18వ అధ్యాయంలోని విషయం పౌలు మాట్లాడుతున్నాడు. 9వ అధ్యాయం 8వ వచనం. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడి. చూసారా? వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడి. చదవమ్మా. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే మీదటికి ఈ సమయమునకు వచ్చేదను. ఈ మాట పట్టుకోవాలి. 9వ వచనం అందరం కలిసి చదువుదాం. అందరూ నాతోనే ఉన్నారా? 1 2 3 గో. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే మీదటికి ఈ సమయమునకు వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. హల్లెలూయా. మనం 3 చోట్ల వచనం చదివాం. 18వ అధ్యాయం 9వ వచనంలో చదివాం ఆదికాండం. అక్కడ కనపడిన ఒక మాట ఏంటంటే నిర్ణయ కాలం. 18వ అధ్యాయం 14వ వచనంలో చదివాం. అక్కడ యాడ్ అయిన మాట ఏంటంటే నిర్ణయ కాలం. అందరు నాతోనే ఉన్నారా? ఇప్పుడు రోమా 9:9లో చదువుతున్నాం. ఇక్కడ యాడ్ అయిన మరొక మాట ఏంటంటే వాగ్దాన రూపముగు వాక్యము. అంటే నా అండర్స్టాండ్ సంథింగ్. నా దేవుడు అంటున్నాడు అబ్రహాం శారమ్మలతో, అమ్మ నేను మీదటికి కాలంలో మరలా వస్తాను, మీకు కుమారుడు కలుగుతాడు అన్నాడు. ఓకే. దానికి వాళ్ళకి ఆమెకొచ్చిన డౌట్ ఏంటంటే, నాకు కలగటం ఏంటి బాబు, నేను చాలా వయసు గతించిన రుద్రాలను, గతించిపోయింది, టైం అయిపోయింది, శ్రీధర్మం నిలిచిపోయింది, అవకాశం లేదు. నా భర్త కూడా ఆయన ఇంకా చాలా వృద్ధుడు, ఇందాకేదో నీకు పరిగెత్తుకుంటూ వెళ్ళి దూడదీస్తే బాగా యాక్టివ్గా ఉన్నావు అనుకుంటున్నావు. లేదు ఆయన టైం అయిపోయింది, ఆయనది కూడా 100 years ఓల్డ్ మ్యాన్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అవునా? అయితే నేనేం చేయబోతుంటే నిర్ణయ కాలం వస్తా. నిర్ణయ కాలం అంటే నేనేం చేయబోతుంటే ఐఎమ్ గోనా రెన్యూ యువర్ సీజన్. నీ కాలము నేనేం చేస్తానంటే నీ ముసలితనాన్ని, గడిచిపోయిన వయసును, ఆగిపోయిన దాన్ని మరలా రెన్యూ చేస్తాను. వండర్ఫుల్. ఇప్పుడు పౌలు దాన్ని అడ్రస్ చేస్తూ, దాన్ని మెన్షన్ చేస్తూ ఏమంటున్నాడంటే అసలు వాగ్దాన రూపముగా వాక్యం ఇదే అని మొదలుపెట్టాడు. అసలు పౌలు చాలా ప్రత్యక్షత కలిగిన వ్యక్తి. ఏమన్నాడంటే మీదటికి కాలమునకు సమయమునకు వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును అన్నాడు. నాకు అర్థమైన మాట మీకు చెప్తే పరిశుద్ధాత్ముడు నాకు చూపించింది. అందరు నాతోనే ఉన్నారు కదా? రైట్. అందరు బిగ్గరగా లిఫ్ట్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ షౌట్ ఆమేన్. రైట్. పరిశుద్ధాత్ముడు రోమా 9:9లో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ సమయము, నీ కాలము నూతన పరిచేది ఏంటంటే వాగ్దాన రూపముగు వాక్యము. వాట్ రెన్యూస్ యువర్ సీజన్ ఈస్ ద వర్డ్ ఆఫ్ ద ప్రామిస్. కమ్ ఆన్, హల్లెలూయా. హాస్పిటల్కి వెళ్ళారు అనుకోండి, ఛాతీ నొప్పి ఉందన్నారు అనుకోండి, వాళ్ళు ట్రెడ్మిల్ మీద పరిగెత్తమంటారు. అంత బాగానే ఉందన్నారు అనుకోండి, ఏమీ లేదు ఇంటికి వెళ్ళిపోండి అంటారు. లేదంటే యాంటాసిడ్ ఏమన్నా ఇస్తారు అనుకోండి, డాక్టర్లు ఉన్నారు, కరెక్టేనా? లేదు ఇంకేమైనా తేడా ఉందనుకోండి, మళ్ళీ టీఎంటీ అంటారు. అదే ట్రెడ్మిల్ మీద పరిగెత్తమంటారు. లేదంటే అక్కడి నుంచి ఈకో అంటారు. అక్కడ కూడా ఏదైనా తేడా ఉంటే అసలు ఫస్ట్ ఈసీజీ చేస్తారు. అక్కడ కూడా తేడా ఉంటే నెక్స్ట్ యాంజియోగ్రామ్ అంటారు. లాస్ట్ వీక్ అసలు ఏ సమస్య లేదు ఒక ఆవిడికి, అసలు ఏ సమస్య లేదు. పర్లేదు, నేను కొంచెం కూర్చోవచ్చా? మీరు కూడా కూర్చొని వింటారుగా. ఏ సమస్య లేదు. బయటికి వెళ్ళారు, షాపింగ్కి వెళ్ళారు, ఊరికే ఏదో కొనుక్కోవటానికి వెళ్ళి వాళ్ళ అమ్మాయి తను అమ్మ కొంచెం ఏంటో ఏదో ఏమంటారు అనీజీగా ఉంది, నాకు కొంచెం డిస్కంఫర్ట్ ఉంది అనేది. అంటే అవునమ్మా సరే, దగ్గరలోనే ఆటోలో వెళ్తున్నారు, దగ్గర తెలిసిన వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చూసి ఒకసారి ఈసీ చేద్దామండి అన్నారంట. చూడగానే ఈసీ చేశారు. ఈసీ చేయగానే ఈసీజీలో చేంజెస్ ఉన్నాయి. వాళ్ళు అన్నారు రేపు యాంజియో స్కెడ్యూల్ చేద్దామండి, రేపు మార్నింగ్ యాంజియో అంటే సరే అని రేపు పొద్దున వచ్చేసేయండి అన్నారు.
ఇంటికి వెళ్ళారు. నెక్స్ట్ మార్నింగ్ యాంజియోకి వచ్చారు. యాంజియోకి వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోమని ఏదో గౌన్ వేశారు. యాంజియో రూమ్కి వెళ్తూ కుప్పగులు చనిపోయిందా. జస్ట్ ఆ యాంజియో రూమ్లోకి వెళ్తూ ఆ డ్రెస్ చేంజ్ చేసుకొని ఆమె చనిపోయింది. అండ్ టైం కూడా లేదు. మరి ముందు వచ్చిన సిమ్టమ్స్ తెలియలేదేమో, ఇగ్నోర్ చేశారేమో, పట్టించుకోలేదేమో, వి డోంట్ నో. సో ఇప్పుడు జనరల్గా ఇట్లా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఏం చేస్తారు? బ్లడ్ టెస్టులు చేస్తారు, అవి చూస్తారు, ఇవి చూస్తారు, LDL అంటే HDL అంటే అన్నీ చూస్తారు, కొలెస్ట్రాల్ లెవెల్స్ చూస్తారు. అన్నీ చెక్ చేసి కొంచెం ఏదైనా సమస్య ఉందంటే దే విల్ బిగిన్ టు ప్రిస్క్రైబ్ సమ్ మెడికేషన్, ఏదైనా మెడిసిన్ ఇస్తారు. ఇప్పుడు ఏం చేస్తుంది? ఆ మెడిసిన్ మీరు వాడుతూ ఉంటే లోపల మీ అవయవాలు ఆ ఔషధము చేత ఏ విధముగా తిరిగి మరలా వాటి యొక్క ఒరిజినల్, మరలా వాటి యొక్క యథాస్థితిలోనికి రావటం, లేకపోతే తిరిగి ఎట్లాగ ఔషధము చేత సహాయమును పొంది మీరు ఎట్లాగ మీరు బాగుపరచబడతారో దేవుని వాక్యము కూడా అలాగే. ఆ మాట చెప్పడానికి చెప్తున్నా. నా వాట్ రెన్యూస్ మై సీజన్, నా కాలమును నూతన పరిచేది ఏంటనంటే వాగ్దాన రూపమగు వాక్యము. అందరు చెప్పండి ఆ మాట. ఏ వాక్యము? దేవునికి వాగ్దానం ఇచ్చాడా? వాగ్దానాన్ని కేవలం సెలబ్రేట్ చేసుకుని వదిలేసావా? బిగిన్ టు మెడిటేట్ అపాన్ ద ప్రామిస్. ఆ వాగ్దానం అంగీకరించినప్పుడు, వాగ్దానం నువ్వు తీసుకున్నప్పుడు, ఈ వాగ్దానం ఏం చేస్తుందంటే నీ హృదయము, నీ జీవితము, నీ భవిష్యత్తు, నీ కుటుంబము, నీకు సంబంధించిన సమస్తము ఈ వాక్యము చేత తిరిగి ఏం చేయబడుతుంది? నూతన పరచబడుతుంది. ఈజ్ సంబడి రెడీ ఫర్ ఎ సీజన్? ఐ మీన్ ఎ రెన్యూవల్ ఆఫ్ ఎ సీజన్. కమాన్, నూతన పరచబడాలని ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? కమాన్, గెట్ ద వర్డ్ ఆఫ్ ద ప్రామిస్. యోబు గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనము. యోబు గ్రంథం 14వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 14 వర్స్ 7. యోబు గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. క్విక్లీ. వృక్షము నరకబడిన ఎడల, ఈ బైబిల్ ఈ వచనాన్ని మీరు చూడండి. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు, దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. అంటే ఎలాగా? వన్స్ ఇట్ ఈస్ కట్ డౌన్. వృక్షము నరకబడిన తర్వాత అది తిరిగి చిగుర్చుననియు, దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. ఐఎమ్ టెల్లింగ్ యూ, అమ్మ అని చెప్తున్నా. ఇఫ్ సంబడి ఆఫ్ యూ, మీలో ఎవరైనా ఎక్కడైనా మీ జీవితంలో ఆగిపోయిన అనుభవంలో ఉంటే నేను చెప్తున్నా, గాడ్ ఈజ్ అగైన్ రీస్టార్టింగ్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. రిసీవ్ ఇట్ బై ఫెయిత్. విశ్వాసముతో పొందుకునండి. దేవుడు మరలా తిరిగి నూతన పరుస్తూ ఉన్నాడు. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చును, దానికి లేత కొమ్మలు వేయును. హల్లెలూయా. వర్స్ 8, 8వ వచనం చదువమ్మా. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మంట. అసలు చూసారా? లుక్ ఎట్ ద డీటెయిల్స్. అంటే పాస్టర్ గారు, చాలా సంవత్సరాల క్రితం హోటల్ బిజినెస్ స్టార్ట్ చేశానండి, నష్టం వచ్చిందండి, ఎక్స్పీరియన్స్ పోయిందండి. ఆ తర్వాత నుంచి ఇంకో బిజినెస్ స్టార్ట్ చేశానండి, అది పోయిందండి. ఆ తర్వాత ఇంకోటి స్టార్ట్ చేశాను, పోయిందండి. అప్పులు ఎక్కువైపోయినాయి పాస్టర్ గారు, నేను చాలా ప్రయత్నాలు చేశాను, ఏం చేయాలో అర్థం కావట్లా. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు ముద్దు మట్టిలో చీకిపోయినను. గాడ్ ఈస్ రెన్యూవింగ్ యువర్ సీజన్ టుడే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అర్థమవుతుందా? ఐ సర్వ్ ఎ గాడ్ ఆఫ్ రెన్యూవల్. నూతన పరిచే దేవుని నేను సేవిస్తూ ఉన్నాను. నమ్మాలి. దాని వేరు భూమిలో పాతదైపోయి, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయిన. చదవమ్మా. నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును, లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. హల్లెలూయా. 9వ వచనం అందరం కలిసి 1 2 3 గో. నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును, లేత మొక్కల వలె అది కొమ్మలు వేయును. నీటి వాసన, at the scent of water. ఆ నీటి వాసన ఏంటో తెలుసా? దేవుని వాక్యమే. ఆ వాక్యమును తీసుకున్నప్పుడు, ఆ వాక్యమనే ఉదక స్నానము చేత నీ మనస్సు నూతనపరచబడుతూ ఉన్నప్పుడు, ఈ వాక్యమనే జీవ జలము నీ ప్రాణాత్మ దేహములను శుద్ధి చేస్తూ ఉన్నప్పుడు, the scent of waters, the word of God, the word of promise, వాగ్దాన రూపమగు వాక్యము క్యాన్సర్తో ఉన్న నీ శరీరములో, ట్యూమర్స్తో ఉన్న నీ శరీరములో, అర్థము కాని అయోమయంలో ఉన్న నీ జీవితంలో
నేను చెప్తున్నాను, మరల తిరిగి లేత మొక్క వలె నీవు చిగుర్చినట్లుగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. నమ్మాలి. ఒకప్పుడు 3 ఇళ్ళు ఉండే పాస్టర్ గారు, 2 కార్లు ఉండే, ఇప్పుడు ఏమీ లేవు, ఒక బండి ఉంది, ఒక ఇల్లు ఉంది. దేవుడు మరలా చిగురుస్తాడు నిన్ను. మరలా లేత మొక్క వల్లే చిగురుస్తావు నీవు. కమాన్, హల్లెలూయా. కానీ నువ్వేం చేయాలంటే గెట్ ద వాటర్స్, గెట్ ద వాటర్స్, గెట్ ద వాటర్స్, ద వాటర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం అనే జలము యొద్దకు నీవు రావాలి విశ్వాసి. హల్లెలూయా. సో నెంబర్ 1, వాట్ రెన్యూస్ ద సీజన్. నీ కాలమును నూతన పరిచేది వాగ్దాన రూపమగు వాక్యము. అండ్ నెంబర్ 2, రెండవది, నీ కాలమును నూతన పరిచేది ద సీడ్ దట్ యు సో. నువ్వు విత్తుచున్న విత్తనము. నేను చెప్తున్న విశ్వాసులారా వినండి, నా జీవితంలో ఇక్కడ దాకా వచ్చానంటే దానివల్లే వచ్చా. బై సోయింగ్ అండ్ రీపింగ్, విత్తుట. ఐఎమ్ టెలింగ్ యూ ఇట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రిన్సిపల్ ఐ ఫౌండ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యములో నేను కనుగొనిన అతి శక్తివంతమైన సూత్రము. వింటున్నట్లేదు ఆమేన్ చెప్పండి. దేవుడు ఒక పరిస్థితిని తీసుకొస్తాడు, వినాలి. నీవు విత్తలేని ఒక పరిస్థితిని తీసుకొస్తాడు. వింటున్నారా? వినలా మీరు? మరలా ట్రై చేస్తా. మీరు విత్తలేని ఒక పరిస్థితిని తీసుకొస్తాడు. మీ దగ్గర ఉన్న సీడ్ని రిలీజ్ చేయలేని ఒక పరిస్థితిని తీసుకొస్తాడు. ఆయన తీసుకురావటమే కాదు, కొంతమంది అట్టగా ఉంటారు. ఎంత ఉన్నా దే డోంట్ రిలీజ్ ద సీడ్. మ్యాక్సిమం దేవుడికి ఇస్తే, మ్యాక్సిమం ఇస్తే 1,00,000 రూపాయలు ఇస్తారు. దానికి పరలోకం అంతా వీళ్ళే పోషిస్తున్నారు అనుకుంటారు. ఇట్స్ నాట్ అబౌట్ ద మ్యాగ్నిట్యూడ్, ఇట్స్ నాట్ అబౌట్ ద అమౌంట్, ఇట్స్ అబౌట్ ద హార్ట్. లిసన్ టు మీ. దేవుడు నిన్ను దీవించిన కొలది నీవు ఇవ్వాలి. నెంబర్ 1. రెండవది, నీవు అద్భుతమును ఏ విధమైన ఏ లెవెల్ అద్భుతమును పొందుకోవాలనుకున్నా ఆ లెవెల్ నీవు ఇవ్వాలి. ఆమేన్. నౌ లిసన్, వినండి. ఆ పరిస్థితి తీసుకొని వచ్చి నీవు విత్తాల్సిన ఒక పరీక్ష పెడతాడు. నువ్వు అర్థం చేసుకోవాలి. వెంటనే నేను నేర్చుకున్నా, నా వ్యక్తిగత అనుభవంలో నేర్చుకున్నా, నా ఎదుట చాలా 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 నేను చెప్తున్న డైర్ నీడ్. ఇంక ఇది ఇచ్చేస్తే నెక్స్ట్ 6 రోజులు నాకు తినటానికి కూడా ఏముండదు అన్నటువంటి పరిస్థితిలో ఇట్ ఈజ్ ఎ టెస్ట్, నాకు పరీక్ష, ఆ సీడ్ రిలీజ్ చేయటానికి. నేను నేర్చుకున్నా. ఆ పరిస్థితి తీసుకొస్తాడు, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి ఏంటంటే దేవుడు నా కాలమును నూతన పరుస్తూ ఉన్నాడు. ఐ అండర్స్టూడ్ గాడ్ ఈజ్ అబౌట్ టు డూ సంథింగ్. హీఈస్ నాట్ ఆఫ్టర్ మై మనీ, హీఈస్ నాట్ ఆఫ్టర్ యువర్ మనీ, హీఈస్ ఆఫ్టర్ యువర్ హార్ట్. హీ వాంట్స్ టు డూ సంథింగ్. అందుకనే ఆ సారపేద విధవరాల దగ్గరికి వచ్చి, ఏం చేస్తున్నావు? అయ్యా 4 పుల్లలు ఏరుకుందామని వచ్చా. ఎందుకు? నా దగ్గర పిడికెడు పిండి ఉంది. ఏం చేస్తావు? ఒక రొట్టె చేసుకుని నేను నా కొడుకు తిని చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఎందుకు చచ్చిపోదాం అనుకుంటున్నారు? ఎందుకంటే ఆ రొట్టె తర్వాత ఇంకో రొట్టె రాదు, మా దగ్గర ఉంది అంతే పిండి. అవునా? అయితే ఇట్రా, ఒక మాట చెప్తా. చెప్పయ్యా, అసలు ఆ రొట్టె చేసిన తర్వాత ఫస్ట్ రొట్టె నా దగ్గర తీసుకురా. ఎంత కష్టం. నో ఐ అండర్స్టూడ్. గాడ్ ఈజ్ రెన్యూవింగ్ హర్ సీజన్. దేవుడు ఆమె కాలము నూతన పరుస్తున్నాడు. అండ్ ఐ లైక్ దట్ లేడీ. ఆమె వెళ్ళింది, ఆ రొట్టె చేసుకొచ్చింది. ఫస్ట్ రొట్టె దైవజంటి చెప్పినట్టుగా దైవజంటి దగ్గర తీసుకొచ్చింది. ఏలియా తిన్నాడో లేదో నాకు తెలీదు, అది తీసుకురాగానే అనింది. అందుకని చెప్తున్నా, గాడ్ ఈజ్ నాట్ ఆఫ్టర్ యువర్ మనీ. ఆయన తినడానికి కాదు అడిగేది. ఏలియాకు దూతలు తీసుకొచ్చి ఇచ్చేస్తారు. మీకు అర్థం కావట్లా? దూతలు నీట్గా తందూరి రోటీ చేసుకొని వస్తారు. ఎవరి దగ్గర అడగాల్సిన అవసరం లేదు. గాడ్ ప్రొవైడ్స్ టు హిస్ సర్వెంట్స్. చాలాసార్లు నేను గొప్పవాడిని చేశాను అనుకుంటారు సేవకుడిని, సంఘాన్ని. కాదు. ఏలియా చూసన్నాడు, యెహోవా జీవముతోడు, నా మాట గాక రానున్న 3 సంవత్సరాలు నీ తొట్టులో పిండి అయిపోదు, నీ బుడ్డిలో నూనె అయిపోదు. Come on. Hallelujah. Hallelujah. Come on somebody. Hallelujah. నా మాట నమ్ముతున్నారా లేదా మీరు? నేను చెప్తున్నానమ్మా, ఆమె కాలం రెన్యూ అయిపోయింది. దేశం అంతా కరువులో ఉంది. ఇంట్లో పిండి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? తీస్తూ ఉంటే వస్తుంది. నాకు ఈ రోజుకి అర్థం కాల. మై పీనట్ బ్రెయిన్ కెనాట్ కాంప్రహెండ్. మీరు ఎవరైనా బాగా జ్ఞానవంతులు ఉంటే చెప్పండి నాకు వచ్చిన తర్వాత. నేను మీ మాట, ఎందుకంటే మీకు కూడా అర్థం కాదు.
మానవుని జ్ఞానం దేవుని ఎదుట వెర్రితనం. ఆ నూనె వస్తుంది, పిండి వస్తుంది, ఎక్కడి నుండి వచ్చింది? గాడ్ హ్యాస్ రెన్యూడ్ హర్ సీజన్. దేవుడు ఆమె కాలమును నూతనపరిచాడు. సో నెంబర్ 1, మొదటిది నీ కాలము నూతనపరిచేది చెప్పాలి. ఏంటిది? వాగ్దాన రూపమగు, చెప్పాలమ్మా, వాగ్దాన రూపమగు నెంబర్ 2, మీ కాలమును నూతనపరిచేది. రెండోది ఏంటి చెప్పండి? మీరు విత్తుచున్న విత్తనము. చెప్పాలి, నేను విత్తుచున్న విత్తనము. యువర్ సీడ్ దట్ యువర్ సో. నెంబర్ 3, నీ కాలమును నూతనపరిచేది ఏంటంటే యువర్ ఎన్కౌంటర్ విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని నీ సంధింపు. నీ కాలం నూతనపరిచేది. ఆదికాండం 28వ అధ్యాయం. ఆదికాండం 28వ అధ్యాయం. యాకోబు ఆ రాత్రి పారిపోతూ పొద్దుగుంకినందున అక్కడున్న రాళ్ళలో ఒక రాయిని తలగడిగా చేసుకొని దాని మీద పడుకున్నాడు. 28వ అధ్యాయం 15వ వచనం. అక్కడ ఒక నిచ్చెన వేయబడింది. ఆకాశము నాకు నిచ్చెన వేయబడింది. దేవదూతలు పైకి ఎక్కి కిందకు దిగుతున్నారు. ఆ నిచ్చెన కొన దగ్గర యెహోవా నిలబడి ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు. 15వ వచనంలో ఏమంటున్నాడు? ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. అప్పుడేమైంది? 16వ వచనం చదవమ్మా. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడే, అది నాకు తెలియకపోయినే భయపడి. విన్నారా? అండ్ జేకబ్ woke up. సడన్ గా నిద్ర లేచాడు యాకోబు. మీ ప్రక్కన ఉన్న వాళ్ళకి యాకోబు అని పేరు పెట్టద్దు, వాళ్ళు మెలకుగానే ఉన్నారు. సడన్ గా చూసి అంటున్నాడు, యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. వాగ్దానమునకు అసలు పొందుకోని పరిస్థితి యాకోబు. తండ్రిని మోసం చేసి, అన్నయ్యని మోసం చేసి, దీవెని పట్టుకొని వెళ్ళిపోతున్న యాకోబుని దేవుడు తన సన్నిధి చేసి సంధించాడు. హల్లెలూయా. ఎప్పుడైతే యాకోబు తెలుసుకున్నాడో యెహోవా స్థలమందు ఉన్నాడని, దేవుడు అతన్ని కలుసుకుంటున్నాడని, అతడు అక్కడున్న రాయిని ఒకటి నిలబెట్టి దానిపైన నూనె పోసి బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు యాకోబు జీవితానికి ఒక గొప్ప టర్నింగ్ పాయింట్గా మార్చబడింది. అతని సీజన్ రెన్యూ అయిపోయింది. యాకోబు, నేను వదిలిపెట్టిన యాకోబు, నీకు వాగ్దానం చేసింది నెరవేర్చే వరకు నేను వదిలిపెట్టిన యాకోబు, నువ్వు తిరుగు మరలా ఇక్కడికి వచ్చి ఆరాధన చేస్తావు యాకోబు. బా, నా మాట వింటున్నారా లేదా? ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. వాళ్ళందరూ ఆమె చెప్పండి. ద ఎన్కౌంటర్ విత్ ద ప్రెసెన్స్ ఆఫ్. నేను చెప్తున్నాను, నీ ఇంట్లో నీ ప్రార్థన గది నీ బేతేలు అవ్వచ్చు. నువ్వు ఆఫీస్లో నీ బ్రేక్ టైంలో నువ్వు ప్రార్థన చేస్తున్న సమయమే నీ బేతేలు అవ్వచ్చు. నువ్వు ఎక్కడ దేవుని కనెక్ట్ అయితే అక్కడ నీ పైన ఒక నిచ్చెన వేయబడింది. చెప్తున్నాను, దేవదూతల పైకి కిందకి ఎక్కి దిగే ఒక అనుభవాన్ని చూస్తావు నీ ఇంట్లో. నీవు ఐఎమ్ టెల్లింగ్ యూ, నీ పిల్లల పైన దేవదూతల పైకి కిందకి ఎక్కి దిగే అనుభవము, నీ వ్యాపారము పైన, నీ కుటుంబము పైన దేవదూతల ఆకాశం నుండి పైకి కిందకి ఎక్కి దిగే అనుభవము. కమ్ ఆన్, హల్లెలూయా. ఎప్పుడు? వెన్ యూ బిగిన్ టు సీక్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతుందా? గాడ్ వాంట్స్ టు రెన్యూ యువర్ సీజన్. దేవుడిని కాలం నూతన పరచాలనుకున్నాడు. ఎలాగా? నెంబర్ 1 మీరే చెప్పండి. ఎలాగా నీ కాలం ఎలా నూతన పరచబడింది? నెంబర్ 1, వాగ్దాన రూపమగు వాక్యము. నెంబర్ 2, సోయింగ్ ఎ సీడ్. చెప్పాలి, ఎలాగ? రెండవది సోయింగ్ ఎ సీడ్, బై సోయింగ్ ఎ సీడ్, విత్తనము విత్తుదా. నెంబర్ 3, ఎన్కౌంటర్ విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధితో సంధింపు. ఇక నీ ఇష్టం, వెళ్ళు, రెన్యూ చేసుకో. రూతు జీవితం అట్లాగే రెన్యూ అయింది ఆయన పాదాల దగ్గర. రూతు యేసుప్రభు వంశావళిలోనికి చేర్చబడింది. అబ్బా, యాకోబు జీవితం రెన్యూ అయిపోయింది. సారేపత విధవరాల జీవితం రెన్యూ అయిపోయింది. వన్ ఎన్కౌంటర్ విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, వన్ యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్. ఐఎమ్ టెల్లింగ్ యూ, గాడ్ ఈజ్ రెన్యూయింగ్ సమ్ థింగ్స్. అన్న, నేను నా వయసు వచ్చినన్ని సంవత్సరాల్లో నేను చూడాలనుకున్నదంత చూడలా, జరగాల్సిందంత జరగల. దేవుడు రెన్యూ చేస్తున్నాడు ఈ రోజున. గెట్ రెడీ ఫర్ ఎ రెన్యూవల్. ఐఎమ్ టెల్లింగ్ యూ, గెట్ రెడీ ఫర్ ఎ రెన్యూవల్.